సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ను కలిసి వారితో మాట్లాడి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, ఈ రోజు సంతలో 10 రూపాయలు లావాదేవీలను కూడా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారని, అది కేవలం మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంకేతమని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ రాబో రోజుల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోడీని మరోసారి ప్రధానిగా చూడాలని వారి మద్దతు కోరారు. మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. పండితుల దగ్గర నుంచి మొదలుకుంటే కామరుని వరకు, కూరగాయలు రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకునేటువంటి అవ్వ దగ్గర నుంచి మొదలుకుంటే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అందించినటువంటి ప్రతి ప్రతిఫలం అక్కడ కనబడుతూ ఉంది. మార్కెట్లలో నగదు చెల్లింపుల్ని బంద్ చేసి పెట్టినటువంటి పేటీఎంల దగ్గర నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లెలో ఉన్నటువంటి రైతన్నలు కూడా నినదిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి, యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి, అదే రకంగా రైతన్నలతో కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఈ తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం. ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట. చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకుంటే రైతన్న, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, బిడ్డ ఈ మూడోసారి ఈ కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఎక్కడ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ, మాయే, ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనేంత క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది. పటాన్చెరు నుంచి చిన్న కోడూరు దాకా, ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎక్కడి దాకా పోయినా, ఏ పీజీ కాలేజ్ దాకా పోయినా కానీ అక్కడున్న పేరెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ అన్నీ ముక్త కంఠంతో నినదిస్తున్నటువంటి మాట, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఆయన అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయం 5:30 నుంచే గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నా విజయాన్ని నిశ్చయం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఈ దేశ రైతాంగాన్ని నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిందిగా అప్పీల్ చేస్తాను. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదంగా కాంగ్రెస్ మారితే, అభివృద్ధికి పర్యాయపదంగా నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన కనబడతా ఉంది. నేను కూడా వారు అడిగినటువంటి మాటకి ప్రజలకు చేయాల్సి అనుకుంటున్నటువంటి విజ్ఞప్తి, 2004 నుంచి 2014 దాకా దేశం ఎట్లుంది, అప్పుడు మన ప్రధాని ఎవరు అంటే ఎక్కడున్నారని వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మన దేశ ప్రధాని ఎక్కడున్నాడో అని అడిగి అందరు దేశ అధ్యక్షులు వచ్చి ఫోటో దిగే స్థితికి మన దేశాన్ని గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని కాంగ్రెస్ మాటల్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి దీదీ చెప్పింది, మొత్తం దేశంలో కాంగ్రెస్కు 40 రావని చెప్పి మీకు 2 సీట్లు ఇస్తా అన్నది. 42 సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో 2 సీట్లు ఇస్తా, ఇష్టం ఉంటే ఉండూరు, కష్టం ఉంటే పోనీ అన్నది. దేశం మొత్తంలో 40 గెలవని కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్